జై శ్రీరామ్. నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్. సాయిబాబా భక్తుల యొక్క విపరీతమైనటువంటి ధోరణులను చూసి హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు మరియు ఇస్కాన్ రాధా మనోహర్ దాస్ గారు మరియు గోవింద సేవ ఛానల్ సత్యభామ గారు గతంలో చాలా వీడియోల్లో సాయిబాబా పట్ల, సాయిబాబా భక్తులు చేస్తున్నటువంటి విపరీత ధోరణుల పట్ల వాళ్ళు నిలదీసి అడగడం జరిగింది. మీరు చేస్తున్న ఈ పనుల వల్ల సనాతన ధర్మానికి అనేక విధాలుగా హాని జరుగుతున్నదనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సాయిబాబా భక్తులు వాటి నుంచి ఏమాత్రం గుణపాఠం నేర్చుకోకుండా అనేక తప్పులు చేస్తూ పోతూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఓంకారంలో సిలువ వేయడం మరియు మూడు మతాలకు సంబంధించిన చిహ్నంగా చూపించడం కోసము వాళ్ళు సాక్షాత్తు దక్షిణ షిరిడి అని చెప్పుకునే హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా ఆలయం పైభాగాన ఈ యొక్క ఓంకారంలో సిలువ వేసినటువంటి ప్రతిమను మనము చూస్తున్నాం. ఈ ఫోటో ఎంతో పవిత్రంగా హిందువులు భావించే ఓంకారంలో ఇలా కూడా చెప్పొచ్చు, రాయొచ్చు అని హిందూ సమాజానికి ఈ సాయిబాబా భక్తులు చెప్పాలని అనుకుంటున్నారు. సనాతన ధర్మంలో సెక్యులరిజం పాఠాలు చెప్పడానికి ఓంకారంలో సిలువ వేస్తున్నారా వీళ్ళు? మీకు అంటే సాయిబాబా భక్తులకు ఇతర మతాల దేవతలు అవసరం ఉండొచ్చు. మీ నమ్మకాలు మీకు ఉండవచ్చు. అనుసరిస్తారో ఆరాధిస్తారో అది మీ ఇష్టం. మేము అంటే సనాతన హిందువులు ఆరాధించే, పవిత్రంగా భావించే ఓంకారంను తప్పుగా ఎందుకు చూపిస్తున్నారు? మేము కూడా హిందువులమే, ఓంకారంలో సిలువ వేస్తే తప్పేంటి అని వితండవాదం చేస్తారేమో. అలా వేయడం తప్పు. మీకు కొత్తగా వచ్చిన నమ్మకాలకు, సనాతనంగా వస్తున్న సాంప్రదాయాలను తప్పుగా వక్రీకరణ చేయడం నేరం. ఆ హక్కు మీకు లేదు. దానికి రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. సాయిబాబా అనే కొత్త గురువా, కొత్త దేవుడా అనేది పక్కన పెడితే సాయి వల్ల, సాయిబాబా భక్తుల వల్ల నిరంతరంగా ఇటువంటి విషయాలు హిందూ సమాజం ఎదుర్కొంటున్నది. సనాతన ధర్మంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎన్నో సాంప్రదాయాలు వచ్చాయి, ఎంతోమంది దేవతలు, ఆచారాలు, పద్ధతులు, భాషలు, కట్టుబాట్లు, వైష్ణవం, శైవం, శాక్తేయం, ఘానాపత్యం, ఇలా ఎన్నో రకాలుగా ఆరాధన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ఇటువంటి తప్పులు ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికీ అందరం ఓంకారంను సనాతన ధర్మానికి ప్రతీకగా చూస్తారు. దానిలో ఎటువంటి మార్పు చేయడానికి కనీసం ఊహ కూడా చేసి ఉండరు సనాతన ధర్మానికి చెందినటువంటి హిందువులు. కానీ అలాంటి ప్రతీకగా ఉన్నటువంటి, అలాంటి పవిత్రంగా హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్నటువంటి ఓంకారంలో సిలువ వేసి తప్పుగా చూపిస్తున్నారు ఈ సాయిబాబా భక్తులు. ఒక విధంగా చెప్పాలంటే మన ధర్మానికి పెద్ద హాని చేస్తున్నారు. ఇది చాలా పెద్ద పాపం కూడా. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాల వారికి ఇలాంటి వక్రీకరణలు మాత్రమే మిగులుతాయి. ఈ మధ్యకాలంలో ఇటువంటి అవైదికమైనటువంటి తప్పులు మనం చాలా చోట్ల చూస్తుంటాం. దానికి కారణం మాత్రం మెజారిటీగా ఉండేది సాయిబాబా భక్తులు మాత్రమే. వీళ్ళు ప్రతి మంత్రంలో సాయిని జొప్పిస్తారు. గాయత్రి మంత్రంలో సాయి మంత్రం, ఇలా ఏ శ్లోకం తీసుకొచ్చినా, ఏ మంత్రం తీసుకొచ్చినా దానిలో సాయి పేరును జపించడం వీళ్ళకు పరిపాటి అయింది. ఇటువంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని మనం సాయిబాబా భక్తులను ప్రశ్నించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఒకటే, మేము ఉన్న చోట ఎటువంటి తప్పులు జరగడం లేదు, సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారమే పూజలు, సాంప్రదాయాలు, పద్ధతులు జరుగుతున్నాయి, వేరే చోట జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి తప్పులు చేస్తున్నది మాత్రం సాయిబాబా భక్తులు మాత్రమే. కాబట్టి సనాతన సాంప్రదాయాన్ని అనుసరించే హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి తప్పులు ఎక్కడ జరిగినా, ఎక్కడ చూసినా మీరు వాటిని చూస్తూ ఊరుకోకుండా ఖచ్చితంగా నిలదీసి అడగండి. అక్కడ ఆ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళను ప్రశ్నించడం మొదలుపెట్టండి. అప్పుడే ఇటువంటి అవైదికమైనటువంటి పనులు వాళ్ళు చేయడం ఆపివేస్తారు. సనాతన సాంప్రదాయము వర్ధిల్లుతుంది. కాబట్టి హిందూ సమాజం అంతా చైతన్యమై ఇటువంటి పనుల పట్ల మనము అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.